గొప్ప నాయకుడు అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. సార్ లాస్ట్ టైం కూడా మనం చాలాసార్లు చర్చించుకున్నాం. అధికారులు పరిస్థితి ప్రభుత్వాలు మారినప్పుడు తప్పులు చేసిన అధికారులు ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం. అది నిజమే. రాను రాను దీని మీద మాజీ ఆయన ఐవైఆర్ కృష్ణారావు కూడా కామెంట్స్ చేశారు. ఇప్పుడు రెండు రకాలు ఉంటారండి. తప్పులు చేసిన వారు, తప్పక చేసిన వారు. వారు తప్పులు చేశారా, తప్పక చేశారా? తప్పక చేయాల్సిన అవసరం ఏం లేదు. నోట్ రాయొచ్చు, నోట్ రాసాక కూడా చెప్పాడు చేయాల్సిందే. కాబట్టి తామే అత్యుత్సాహంతో ప్రోత్సహించి వాటిలో భాగస్వాములై ముందుకు నడిపిన వాళ్ళు. వైసీపీ ప్రభుత్వంలో ముఖ్య పాత్రలో ఉన్న ఒక మిత్రుడు చెప్పింది చేయాలి. అసలు అన్నిటికంటే ముఖ్యమైనది ఈ అధికారులేని తెలుగుదేశం ఉన్నప్పుడు కానీ వైసీపీ ఉన్నప్పుడు కానీ దాదాపు అధికారులే మారరండి. వాళ్ళే అటు ఇటు అవుతుంటారు, కానీ పనులేమో అవే జరిగిపోతుంటాయి. కారణం ఏంటంటే ఐరన్ ఫ్రేమ్ అంటారు కదా. సో వీళ్ళల్లో నిజంగా మన బాధ్యత, మనం విధి నిర్వహణ అనుకునే వాళ్ళు ఉన్నారు. లేకపోతే అత్యుత్సాహంతో వాళ్ళని నడిపేదే మేము అని వాళ్ళకి ఇంకా ఏది మేము మంచి చేస్తామంటే కూడా అంతెందుకు సార్ చేయడం, అంతెందుకు సార్ ఇవ్వడం అని వాళ్ళకి దారులు చూపించే వాళ్ళు కూడా ఉన్నారు. తప్పకుండా చొరవ తీసుకొని తప్పులకు దారి చూపిన వాళ్ళను తర్వాత వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, పక్కన పెడతారు కదా ఖచ్చితంగా. ఇప్పుడు ఉదాహరణకు ఏబి వెంకటేశ్వరరావు, ఉదాహరణకు ఎల్వి సుబ్రహ్మణ్యం, అలాగే అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా కొన్ని జరిగాయి, కేంద్రంలో కూడా కొన్ని జరిగాయి. కాబట్టి ఇంక ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది గేమ్ అనుకోవాలి. కేసీఆర్ కూడా చీఫ్ సెక్రటరీలు ఎవరు పెట్టుకోవాలన్నది కానీ, లేకపోతే ఆ తర్వాత వాళ్ళని పదవి విరమణ చేసినా పోనివ్వకుండా వాళ్ళని సలహాదారులుగా దాదాపు కీలక పాత్రల్లో కొనసాగించడం కానీ, అధికార యంత్రాంగంలో చాలా రాజకీయం ఉంటుందండి. అధినేతలకు అధికారులకు బంధం ఎంత ఉంది అన్నదాన్ని బట్టి అనంతర పరిణామాలు ఆధారపడి ఉంటాయి. వాళ్ళతో అతుక్కుపోయిన వాళ్ళు దానికి అనుభవించాలి కదా సార్. ప్రతిపక్షంలో కాకపోతే చంద్రబాబు నాయుడు ఆయన లాంగ్ ఇన్నింగ్స్. సో వీళ్ళందరితో ఆయన బంతాట ఆడుకున్నాడు. ఆయన ఈసారి నేను కఠినంగా ఉంటానని ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నట్టుంది. కొంతమందిని ఆయన కలవలేదు, దూరంగా పెట్టారు. నేను ఒక వీడియో కూడా చూశాను, ఏదో పుష్పగుచ్చం ఆయన తీసుకోలేదు, తిరస్కరించారని. నిజానికి ఆయన అందరు ఇచ్చిన పుష్పగుచ్చాలు ఫార్మల్గా టచ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయడం అనేది జరిగింది. సరే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి అనుభవం కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు డీలింగ్లో చూస్తుంటే. ఓకే, ప్రోటోకాల్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా లేదా? అది అధికార పక్షంలో ఉన్న వాళ్ళు లేదా ప్రతిపక్షానికి ఇవ్వకూడదని ఈ ప్రస్తావన కూడా సీనియర్లు తేడం జరిగింది. అదే గతంలో ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి కానీ ఇలాంటి వాళ్ళకి కనీస ప్రోటోకాల్ కూడా పాటించకుండా చాలా ఇబ్బందులు పెట్టారు అధికారులని. అదేంటి, ఆ సిస్టమ్ ఏంటండి అసలు? ప్రతిపక్షంలో ఉంటే ఒక ఎమ్మెల్యే అయినా వాళ్ళకి ప్రోటోకాల్ ఇవ్వకపోవడం కానీ వాళ్ళని పట్టించుకోవడం అదేం లేదండి.